పుల్ బ్యాక్ అని, లేకపోతే అప్ సైడ్ వెళ్ళినప్పుడు బుల్లిష్ ట్రెండ్ అని, లేకపోతే పుషప్ అని చెప్పి కూడా మనం చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇందులో జరిగిన సినారియో ఒకటి అర్థం చేసుకుంటే రేపు ఏం జరగడానికి ప్రాబబిలిటీ ఉందనేది మనము ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. సో టోటల్ గా ఇక్కడ వచ్చేసి 840 మనకి హై లెవెల్ ఉంది, లో వచ్చి 66 ఉందండి. ఆల్మోస్ట్ మనకి 12 టైమ్స్ కరెక్షన్ జరిగింది కాబట్టి ఒక రిట్రేస్మెంట్ మనం డెఫినెట్ గా ప్లాన్ చేయొచ్చు. సో ఫస్ట్ స్వింగ్ ఇది. ఈ ఫస్ట్ స్వింగ్ లో మార్కెట్ యావరేజ్ లెవెల్ రీచ్ కావాలి, అంతే కదా, మనకి ఫాలింగ్ యావరేజ్. సో యావరేజ్ లెవెల్ అంటే ఆల్మోస్ట్ ఇది ఇక్కడ ఉంది 500 రీచ్ కాలేదు. మళ్ళీ లోన్ బ్రేక్ చేసిందంటే మళ్ళీ మార్కెట్ కిందకి వచ్చింది. లోన్ బ్రేక్ చేసింది, కిందకి వచ్చింది, మళ్ళీ రిట్రేస్ అయింది, రెసిస్టెన్స్ తీసుకుంది, మళ్ళీ రెసిస్టెన్స్ అంటే ఆల్మోస్ట్ ఇది పైనుంచి పడుతున్న మార్గంలో యావరేజ్ చేసుకోలేదు. అట్ ది సేమ్ టైం ఎవ్రీ టైం కూడా లోయర్ హైస్ ని ఫామ్ చేస్తుంది. ఇది ఒక హై, లోయర్ హై,